దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యమును ధ్యానించుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము. మనము పారిపోదము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి, మనము కష్ట సమయంలో, శ్రమ కలిగినప్పుడు ఆత్మజ్ఞానముతో బ్రతికే కృప, సమస్తమును జరిగించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అబ్షాలోము తన తండ్రి అయిన దావీదుపై కుట్ర పన్నుతూ ఉన్నాడో, అతడు ఎంతో స్ట్రాటజిక్గా, ఎంతో ప్రణాళిక ప్రకారముగా అతడు తన తండ్రిపై తిరుగుబాటుకు ప్రారంభించాడు. ఒక రథమును, గుర్రములను సిద్ధపరచుకొని తన ఎదుట పరుగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. అతడు ప్రతిదినము ఉదయముననే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు నిలిచేవాడు. రాజు చేత తీర్పునందుటకై వ్యాజ్యమాడువారు ఎవరైనా వచ్చినప్పుడు వారితో ప్రేమగా మాట్లాడి, అయ్యో, రాజు దగ్గర వ్యాజ్యమాడటానికి వెళ్ళారా? మీ బాధలు, శ్రమలు, కష్టాలు, మీకు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి వెళ్తున్నారా? కానీ అక్కడ ఎవరున్నారు? మీకు న్యాయం చేసేవారు ఎవరూ లేరు కదా. నేనే ఈ దేశానికి న్యాయాధిపతినై ఉండిన యెడల ఎంత మేలు. అప్పుడు నేను మీకందరికీ న్యాయము తీర్చేవాడను అని ఎంతో సానుభూతి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా 4 సంవత్సరాలు గడిచిపోయింది. చూడండి, ఎంత స్ట్రాటజిక్గా, ఎంత ప్రణాళికాబద్ధంగా తన తండ్రిపై తిరుగుబాటుకు సమస్తమును జరిగించాడు. ఇక కొంతమంది మనుషులను, అనగా 200 మంది మనుషులను, అమాయకులైన మనుషులను విందునకై అతడు హెబ్రోనుకు పిలిపించాడు. తన తండ్రి దగ్గరేమో, నేను హెబ్రోనుకు వెళ్ళి నేను దేవునికి నేను మొక్కుకొనిన మొక్కుబడులు చెల్లించటానికి నాకు అనుమతినిమ్మని బ్రతిమలాడాడు. తన తండ్రి అయిన దావీదు సమాధానముతో పోయిరమ్మని పంపించాడు. కానీ ఇతడేమో ఎంతో కుట్ర చేస్తూ ఉన్నాడు. అయితే ఈ కుట్ర జనం పెరిగే కొద్దీ బహుబలంగా మారిపోయింది. ఈలోపుగా ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానం వచ్చింది. అప్పుడు దావీదు తన సేవకులకు అందరికీ ఇలాగ ఆజ్ఞయిస్తూ ఉన్నాడు, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకుని రక్షణ పొందలేము. కాబట్టి మనం పారిపోదాం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక, మనకు కీడు చేయకుండా ఉండునట్లు, పట్టణమును కత్తివాత హతము చేయకుండా ఉండినట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి అంటూ ఉన్నాడు. కాబట్టి ఇది ఈ వాక్యమునకున్న బ్యాక్గ్రౌండ్. ప్రభువునందు ప్రియ దేవుని సంగమ, ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు రాజు జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఈ వచనంలో మనం చదివినట్లుగా అతడు ఎంతో కష్ట సమయంలో ఉన్నాడు. చూడండి, దావీదు అనగానే గొలియాతును పడగొట్టిన వీరుడిగా మనకు గుర్తొస్తాడు. ఇశ్రాయేలీయులను ఏలిన మహారాజుగా ఆయన మనకు తెలుసు. కానీ మనం చదివిన వాక్యంలో దావీదు జీవితంలో అత్యంత చీకటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆయన సొంత కుమారుడైన అబ్షాలోమే తండ్రిపై తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించడానికి కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈ క్లిష్ట పరిస్థితిలో దావీదు అన్న మాటలు నేటి మన వాక్య ధ్యానం. ఈ వచనం ద్వారా శోధనలు, శ్రమలు, కష్టాలు, సంక్షోభాలు ఎదురైనప్పుడు ఒక దైవజనునిగా, విశ్వాసిగా, దేవునిని నమ్మిన వారముగా మనం ఎలా ప్రవర్తించాలో 3 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ రోజున మనం నేర్చుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే, మనం అహంకారాన్ని విడనాడి యథార్థతను అంగీకరించడం నేర్చుకోవాలి. వీ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఓవర్ ప్రైడ్. దావీదు సామాన్యుడు కాదండి. ఎన్నో యుద్ధాలు గెలిచిన శూరుడు. ఎన్నోసార్లు ఒంటి చేత్తో ఫిలిష్తీయులతో పోరాడి గెలిచినవాడు.
అబ్షాలోము సైన్యంతో పోరాడగలిగే శక్తి, సామర్థ్యం దావీదుకు పుష్కలంగా ఉన్నాయి. దావీదు యొద్ద ఉన్న ఆ పరాక్రమవంతులు కూడా సామాన్యులేమీ కాదు. కానీ దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? మనము లేచి పారిపోవలెను అని తన సేవకులతో అంటూ ఉన్నాడు. ఇక్కడున్న ఆత్మీయ సత్యం ఏమిటంటే, దావీదుకు తన గతం గుర్తుంది. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన తీర్పు ఏమిటి? నీ ఇంటి నుండి ఖడ్గం ఎన్నటికీ పోదు అనే మాట నెరవేరుతుందని దావీదు గ్రహించాడు. ఆయన దేవుని క్రమశిక్షణకు, ఆజ్ఞకు ఆయన తనను శిక్షిస్తూ ఉండగా లోబడ్డాడే తప్ప నా రాజరికం, నా పౌరుషం, నా పరాక్రమము, నా బలము అనే అహంకారాన్ని ప్రదర్శించలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో కూడా శోధనలు లేదా పొరపాట్ల వల్ల శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఎదుట మన అహంకారాన్ని ప్రక్కన పెట్టి మనలను మనం తగ్గించుకుని ఆయన చిత్తానికి లోబడటం నేర్చుకోవాలి. ఇక్కడ దావీదు చేస్తున్నది అదే. నేను చేసిన పాపానికి దేవుడు నన్ను శిక్షిస్తూ ఉన్నాడు, నాకు బుద్ధి చెప్పుతూ ఉన్నాడు అని అతడు తనను తాను తగ్గించుకుని మనము లేచి పారిపోవలెను అంటూ ఉన్నాడు. ఇక రెండవ పాఠం ఏమిటంటే, ఇతరుల క్షేమం కొరకు త్యాగం చేయటం. వి షుడ్ సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. దావీదు పారిపోవటానికి మరొక ముఖ్యమైన కారణం ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, అతడు త్వరపడి మనలను పట్టుకుని మనకు కీడు చేయకుండానట్లు, పట్టణమును కత్తివాత నశింపచేయకుండానట్లు అని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు కేవలం తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోవటం లేదు. ఒకవేళ యెరూషలేములోనే ఉండి యుద్ధం చేస్తే ఎంతోమంది నిర్దోషులైన ప్రజలు, అమాయక ప్రజలు చనిపోతారు. పవిత్రమైన దేవుని పట్టణం నాశనమైపోతుంది. ఇది కదా నాయకత్వ లక్షణం అంటే. ఒక నిజమైన దైవజనుడు లేదా విశ్వాసి స్వార్థంతో ఆలోచించడండి. తన వల్ల సంఘానికి, కుటుంబానికి లేదా సమాజానికి కీడు జరగకూడదని ఆశిస్తాడు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఈ విషయాన్ని మన జీవితాలకు మనం అన్వయించుకుంటే, కష్ట సమయాల్లో మనం తీసుకునే నిర్ణయాలు ఇతరులకు నష్టం కలిగించేవిగా ఉండకూడదు. అవసరమైతే మన హక్కులను, మన స్థానాన్ని వదులుకోవటానికైనా మనం సిద్ధపడాలి. కానీ సంఘమునికేమైనా, దేవుని సేవకునికేమైనా, కుటుంబానికేమైనా, సమాజానికేమైనా నాకు అవసరం లేదు అనే మనస్తత్వం మనలో ఉండకూడదు. నిజమైన దేవుని విశ్వాసి ఇతరుల కొరకు త్యాగం చేస్తాడు. ఇక్కడ దావీదు పోరాడలేక కాదు కానీ, కేవలం తన ప్రాణాలు కాపాడుకోవటానికి మాత్రమే కాదు కానీ, తన పట్టణపు ప్రజలకు అపాయం కలగకుండానట్లు, నిర్దోషమైన మరి అమాయకులైన ప్రజలు నశింపకుండానట్లు, యుద్ధము ద్వారా వారి జీవితాలు, కుటుంబాలు చిన్నాభిన్నం అవ్వకుండా ఉండునట్లు అతడు పట్టణమును విడిచి పారిపోతూ ఉన్నాడు. ఇక ప్రాముఖ్యమైనదిగా మూడవ పాఠము ఏమిటంటే, దేవుని యొక్క సార్వభౌమాధికారంపై నమ్మకం ఉంచటం. వీ షుడ్ ఆల్వేస్ ట్రస్ట్ గాడ్స్ సావర్నిటీ. ఇక్కడ మనం చూసినట్లయితే చదివిన వెంటనే మనకేమనిపిస్తుంది? దావీదు భయపడి పారిపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇది భయంతో కూడిన పరుగు కాదండి, దేవుని సమయం కొరకు కనిపెట్టే ఓర్పు. ఇదే అధ్యాయం 25వ వచనంలో దావీదు అంటాడు ఏమని? దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే ఆయన నన్ను తిరిగి రప్పించి తన నివాస స్థలమును నాకు కనపరుచును అంటున్నాడు. దావీదుకు తెలుసండి, సింహాసనాలు, అధికారాలు దేవుడిచ్చేవే. దేవుని చిత్తమైతే తిరిగి ఆయన నన్ను పట్టణంలోనికి, రాజ్యంలోనికి, సింహాసనం మీదకి తీసుకుని వస్తాడు. లేదంటే ఆయన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని దేవునిపై సంపూర్ణ భారము వేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనం మానవ ప్రయత్నాలతో, లోక సంబంధమైన పద్ధతులతో, జ్ఞానముతో, బలముతో పోరాడకూడదు. నిశ్శబ్దంగా దేవుని వైపు చూస్తూ ఆయన కార్యము కొరకు కనిపెట్టాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ విధంగా కనిపెట్టే ఓపిక నీకుందా? యోసేపు చూడండి, తన అన్నలందరూ తనపై పగపెట్టి వస్త్రహీనుని చేసి గుంటలోనికి త్రోసివేసి ఐగుప్తునకు వెళ్ళుచున్న మిద్యాను
వర్తకులకు అమ్మివేసినప్పుడు అతడు మౌనంగానే కనిపెట్టాడు. దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. ఈ దావీదు కూడా సౌలు తనను తరుముచూ ఉన్నప్పుడు, అయ్యో, సమూయేలు ప్రవక్త గారే మా ఇంటికి వచ్చి మా నట్టింట్లో అందరి ఎదుట నన్ను రాజుగా అభిషేకించాడే, ఇంతకాలం అయిపోయింది. ఇప్పుడు రాజు అయిన సౌలు ఏ ఈటెతో నన్ను చంపాలని 2 సార్లు నా మీదకు విసిరాడో ఆ ఈటే నా చేతిలో ఉంది. రాజైన సౌలు గాఢ నిద్రలో ఉన్నాడు. ఒక్క పోటుతో అతన్ని చంపి నేను సింహాసనం ఎక్కుతాను అని అనుకోలేదు. కానీ దావీదు దేవుని సమయం కొరకు ఎదురు చూచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో శ్రమ, కష్టము, ఇబ్బంది, పోరాటము వచ్చినప్పుడు నిశ్శబ్దంగా దేవుని వైపు చూస్తూ ఆయన సమయం కొరకు, ఆయన చేసే కార్యము కొరకు ఓపికతో కనిపెడుతూ ఉన్నావా? కాబట్టి ఈ దినమున మన జీవితంలో కూడా ఆత్మీయ పోరాటాలు, మరి సొంత మనుషుల నుండి మోసాలు, కష్టాలు ఎదురవుతూ ఉన్నాయా? అయితే ధైర్యం తెచ్చుకుందాం. కొన్నిసార్లు వెనక్కి తగ్గటం లేదా ఓపిక పట్టడం అది ఓటమి కాదండి, ఓడిపోవటం కాదు. అది దేవుని కార్యము కొరకు వేచి చూడటం, విశ్వాసముతో ఎదురు చూడటం. దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకుందాం. ఇతరుల క్షేమాన్ని కోరుకుందాం. దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మన జీవితాలను, మన పరిస్థితులను, మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన ఆర్థిక అవసరాలను సమర్పించుకుందాం. దేవుడు తప్పకుండా తగిన సమయమందు, మనం ఎప్పుడైతే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనమనస్కులమై ఉంటామో, తగిన సమయమందు, ఆయన సమయమందు తప్పకుండా మనలను హెచ్చిస్తాడు. అతి ధన్యకరమైన స్థితి దేవుని కొరకు కనిపెట్టి, ఓపికతో కనిపెట్టి, ఇతరుల క్షేమమును కోరి విశ్వాసముతో ముందుకు సాగే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, దావీదు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, కష్టకాలంలో, శ్రమలో, ఇబ్బందిలో సొంతవారే మా మీద తిరుగుబాటు చేసినప్పుడు అహంకారంతో కాక దీన మనసుతో నీ చిత్తానికి లోబడే కృపను మాకు దయచేయండి. ప్రభువా, మా వ్యక్తిగత స్వార్థం కంటే, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఇతరుల క్షేమము, సంఘక్షేమము, సేవకుని క్షేమము, ప్రభువా, దానికే మొదటి ప్రాధాన్యతనిచ్చే హృదయాన్ని మాకు దయచేయండి. సమస్త శోధనలలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, అవసరాలలో ప్రభువా, మీ సార్వభౌమాధికారానికి, మీ సమయం కొరకు కనిపెట్టే కృపను, ఓర్పును, సహనమును, విశ్వాసమును ప్రభువా మాకు దయచేయమని బ్రతిమలాడుకొనిచున్నాం. నీవే మా దేవుడవు గనుక నీ లోతైన వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనములు చెల్లిస్తూ, అటు విశ్వాస జీవితంలో వర్ధిల్లే కృప మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.